హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు బాదుషాని పక్కా కొలతలతో చాలా పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ గనక మనం బాదుషాని ప్రిపేర్ చేసుకున్నామంటే, అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బాదుషాని. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. దానికంటే ముందుగా మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి, ఒక్క లైక్ చేసి, షేర్ చేసేయండి. ఇంకెందుకండి ఆలస్యం? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడొక బౌల్ తీసుకొని, మెజరింగ్ కప్‌తో నేను ఒక కప్పు మైదాని వేసుకున్నానండి. మీ దగ్గర ఈ మెజరింగ్ కప్స్ లేకపోతే, ఒక గిన్నెతో తీసుకోండి నిండా. అలాగే డాల్డాని వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల డాల్డాని వేసుకుంటున్నానండి. ఈ డాల్డా వేసుకుంటేనే మీకు ఆ టేస్ట్ ఇంకా టెక్స్చర్ అనేది వస్తుంది బాదుషాకి. లేదు మీకు డాల్డాని యూజ్ చేయడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్‌లో బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ అంత పర్ఫెక్ట్‌గా రాదు బాదుషా అనేది. ఇప్పుడు పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి డాల్డా అంతా కలిసేంత వరకు. కలుపుకున్న తర్వాత ఇలాగ గట్టిగా ఉండ చేసుకుంటే ఇలా ఉండాలి పిండనేది. ఇలా ఉంటేనే మీకు గుల్లగా వస్తుంది బాదుషా. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు, అలాగే పావు టీ స్పూను పట్ట సోడా వేసుకుంటున్నానండి. సోడా మీరు మరీ ఎక్కువ వేసుకున్నా గూడా టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండనేది మరీ గట్టిగా లేకుండా, అలాగే మరీ జారుగా కాకుండా సాఫ్ట్ బ్యాటర్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్‌ని తడిపి ఈ పిండికి కప్పుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. మీరు ఈ పిండిని ఎంత ఎక్కువ సేపు నానబెట్టుకుంటే బాదుషా టేస్ట్ అనేది అంత బావుంటుంది. ఈవెన్ 2, 3 అవర్స్ అయినా టైం ఉంటే నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు మైదాకి కప్పున్నర పంచదార వేసుకుంటున్నానండి. అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువగా మీరు పంచదార తీసుకున్నా కూడా మీకు పాకం అనేది మిగిలిపోతుందండి. వేస్ట్ అయిపోతుంది. దాన్ని ఎందులో కూడా వాడుకోలేము. కాబట్టి కప్పున్నర పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకొని, ఇది బాగా మరిగేంత వరకు ఉంచుకోండి. అంటే మరీ ఎక్కువ టైం ఉంచక్కర్లేదండి. జస్ట్ ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా బాయిల్ చేసుకొని, మీరు స్పూన్‌తో ఈ విధంగా చెక్ చేయండి. ఇలా చేసుకుంటే మీకు వాటరీగా కాకుండా ఆయిల్ పట్టుకుంటే మనకి జిడ్డుగా అట్లా చేతికి బంకలాగా ఎలా అనిపిస్తుందో అలా వస్తే సరిపోతుందండి. తీగ పాకం ఏం రానవసరం లేదు. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ బద్ద లెమన్‌ని పిండుకోండి. ఇలా పిండుకోవడం వల్ల మీకు బాదుషా చల్లారినా కూడా పైన పంచదార కట్టకుండా ఉంటుంది పొడి పొడిగా. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకుందామండి. ఇక్కడ మనకి పిండి కూడా నానబెట్టుకొని గంట పైనే అయిపోయింది. దీని మీద క్లాత్ తీసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు ఉండలు ఈ విధంగా తీసుకోవాలండి. మీకు పెద్దగా సైజు బాదుషా కావాలంటే ఉండ పెద్దది తీసుకోండి. లేదు చిన్న చిన్నగా కావాలనుకుంటే చిన్న ఉండ తీసుకొని ఇలాగ అరచేతిలోకి రౌండ్ షేప్‌లోకి బాల్‌లాగా చేసుకొని చేత్తో ఈ విధంగా అన్నారంటే మీకు బాదుషా అనేది బాల్ రౌండ్‌గా వస్తుంది. ఇలాగ రౌండ్‌గా వచ్చిన తర్వాత బొటనవేలు తీసుకొని మధ్యలోకి గుచ్చి ఇలాగ సైడ్‌కి లాగండి. ఇలా లాగితే మీకు షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నానండి. బొటనవేలుని ఇలాగ సైడ్‌కి గుచ్చి ఇలాగ చివరి వరకు లాగారంటే ఇంత గుంట వస్తుంది. ఇలా ఉంటేనే మీకు బాదుషా షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదండీ! ఇలాగా మిగిలిన అన్నిటిని కూడా ఇదే విధంగా బాదుషాలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాల్ని ఒక్కొక్కటిగా అన్నిటిని ఈ ఆయిల్‌లోకి వేసుకోండి. ఇప్పుడు మంట కూడా మొత్తం కూడా ఫస్ట్ నుంచి సిమ్‌లోనే ఉండాలండి. సిమ్‌లో పెట్టుకొని బాదుషా ఒక్కొక్కటిగా మొత్తం కూడా ఇలా పైకి వస్తాయండి. సో, ఈ విధంగా మొత్తం బాదుషాలన్నీ కూడా పైకి వచ్చేంత వరకు మంటని సిమ్‌లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా బాదుషాలన్నీ పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇవి లైట్ కాదండి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి. రెండో వైపు కూడా బాగా కాల్చుకున్న తర్వాతనే మీరు దీన్ని పాకంలో వేసుకోవాలి. మీకు లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్‌లోకి తీసుకోండి. లేదంటే డార్క్ కలర్‌లో కావాలంటే మరికొద్దిగా ఉంచుకోండి. కానీ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ కలర్‌లో కనుక ఫ్రై చేసుకున్నారంటే మీకు టేస్ట్ కూడా బావుంటుంది. చూసారు కదా! లైట్ గోల్డెన్ కలరు. ఇంకా పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిందండి. ఇలాగా గుల్లగా వచ్చింది మనకి బాదుషా అనేది. ఇలా గుల్లగా వస్తేనే మీకు బాదుషా అనేది పంచదార పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ బాదుషాలన్నిటిని కూడా ఇలాగా ఫిల్టర్‌లోకి తీసుకొని మనం పంచదార పాకంలోకి వేసుకోవాలండి. పాకం అనేది ఈ బాదుషా వేసుకునే టైంకి జస్ట్ లైట్ గోరువెచ్చగానే ఉండాలి. మరీ వేడిగా ఉంటే బాదుషా అనేది మెత్తగా అయిపోతుందండి పైన గూడా.
కాబట్టి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాదుషాని పాకంలో వేసుకొని జస్ట్ ఒక నిమిషం ఉంచుకున్నారంటే సరిపోతుందండి. చూసారు కదా! బాదుషా మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్‌గా పాకం అంతా పీల్చుకొని చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా తిన్నా సరే, చల్లారిపోయినాక తిన్నా సరే కూడా బాదుషా అనేది టేస్ట్ చాలా బావుంటుంది. మరి చూసారు కదండీ! నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేసేయండి.